తెలంగాణ ప్రభుత్వం అక్రమ ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రయత్నిస్తుందని మాజీ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ కడపలో రాయలసీమ సాగునీటి ప్రాజెక్టుల సమస్యలపై రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. తెలంగాణ సర్కారు తీసుకువచ్చిన జీవో నెంబర్ 32పై ఏపీ ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఆల్మట్టి డ్యాం ఎత్తులో కృష్ణానది జలాల్లో 130 టీఎంసీలని ఏపీ నష్టపోతుందని వాపోయారు. నదీ జలాల ట్రిబ్యునల్ చట్టానికి విరుద్ధంగా తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తుందని, ఏపీ ప్రభుత్వం ఎందుకు సుప్రీంకోర్టు వెళ్ళటం లేదని నిలదీశారు. చెల్లిస్తే ఫారెస్ట్ క్లియరెన్స్ వచ్చే పరిస్థితి, ఇంకొక ప్యాకేజీలో 66 కోట్లు చెల్లిస్తే ఫారెస్ట్ క్లియరెన్స్ వచ్చే పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఈ మాత్రం నిధులు కూడా ఖర్చు పెట్టకుండా ప్రాజెక్టును మూలపడేశారు. ముఖ్యంగా చిత్తూరు జిల్లాకు సంబంధించినంత వరకు ఒక ఆల్టర్నేటివ్ పద్ధతిలో, ప్రత్యామ్నాయ పద్ధతిలో వేల కోట్ల రూపాయలు మళ్ళా లిఫ్టుల కోసం ఖర్చు పెట్టి కొత్త కడప జిల్లాకు వచ్చేసరికి కడప జిల్లా వరకు, కడప జిల్లా దాటేంత వరకు, అంటే పాత కడప జిల్లా దాటేంత వరకు యాక్విడక్ట్లు, డిస్ట్రిబ్యూటరీలు, రిజర్వాయర్లు కానప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని పట్టించుకోలేదు. ఇప్పటి ప్రభుత్వం కూడా దాన్ని పట్టించుకోకుండా ఎంతసేపు గండికోట నుంచి కొన్ని వేల కోట్ల రూపాయలతో లిఫ్టులు చేసి వేరే చోట్లకి నీళ్లు తీసుకుపోదామా అనే తపనే తప్ప మెయిన్ ప్రాజెక్టు గ్రావిటీ ద్వారా నీళ్లు పారే ప్రాజెక్టుని పూర్తి చేద్దామన్న శ్రద్ధ